పెద్దమ్మా, అమ్మా పద్మ, పెద్దమ్మా. ఒక ఉత్తరమైనా రాయకుండా ఇలా వచ్చేసేవేంటమ్మా? ఆయన ఇక్కడికి వచ్చారని తెలిసిందే. మరే వచ్చాడు. వచ్చి నీ గురించి మీ పెదనాన్నగారితో ఏమిటేమిటో చెప్పాడు. దాంతో ఆయన తోక తొక్కిన తాతలా రెచ్చిపోయారు. త్వరగా లోపలికి పదమ్మా. ఇప్పుడు ఆయన వచ్చి నేను చూశారంటే నానారార్థంతో చేస్తాడు. త్వరగా లోపలికి పదమ్మా. పద. సుభద్ర, ఏమండి? ఆగు, దయచేసి ఇంకా నటించకు. కుక్కిన పేన్లా పాద పూజలు చేసుకుంటూ పడి ఉండేదానివి. ఇవాళ నువ్వు తోకచాడించడం మొదలెట్టావన్నమాట. నేనేం చేశానండి? తప్పు చేసిన వాళ్ళకి మన ఇంట్లో ఆశ్రయం ఇవ్వటం తప్పు కదా? పద్మ మన అమ్మాయి అండి. మనమ్మ అయినా సరే, పరాయి ఆడదైనా సరే, తప్పు చేసిన వాళ్ళు దోషులే, శిక్ష అనుభవించి తీరాలి. నేనే తప్పు చేయలేదు పెదనాన్నగారు. ఉమ్. ఈయనే ఆ ప్రసాద్ని మా ఆఫీసులో చేర్పించారా? ఈయనకి మంచి స్నేహితుడైనా, మంచివాడు కనుక 2-3 సార్లు కష్టసుఖాలు మాట్లాడాను. అది చూసినా ఎంత అందంగా తప్పును కప్పిపుచ్చుకుంటున్నావు పద్మ. అంతేనయ్యా, ఆడది ఆటం బాంబు ఒక్కటైపోయి ఎప్పుడు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవాలని చూస్తాను. ఈ పోలికేం సరిపోలేదు మామగారు. సరిపోకపోయినా సరే అనేశాను కదా, అనుభవించు. ఏమండి, రాక అమ్మాయి మన ఇంటికి వచ్చింది. లోపలికి తీసుకువెళ్ళి జరిగిన విషయం ఏమిటో నెమ్మదిగా నేను తెలుసుకుంటాను కదా. కానీ అది ఒకవైపు వాదన విని న్యాయం నిర్ణయించకూడదని చాలాసార్లు మీరే చెప్పారు. అమ్మాయి చెప్పేదేమిటో కూడా పూర్తిగా విన్నాక నిజంగా తప్పు చేసిందని తేలితే అప్పుడే దీన్ని మెడబట్టి బయటికి గంటాను. నా మాట కాదనకండి. రామారా, మనం లోపలికి వెళ్దాంరా. చూసావుటయ్యా, రాను రాను ఆడ డామినేషన్ పెరిగిపోతుందయ్యా దేశంలో. నిజమేనండి, మగాడు మర్రి చెట్టు ఒకే టైపు, అన్నీ భరించాల్సిందే. పోలికేం కుదరలేదే. కుదరకపోయినా అనేశాను కదా, అనుభవించండి. ఎక్కడి నుంచి ఆ ఉత్తరం? మా బాబాయ్ రాశాడు. ఓ మంచి సంబంధం ఉందట, మన ఊరు వచ్చి లలితను చూసుకోమని పెళ్లి వారికి చెప్పనా అంటూ రాశాడు. ఏమ్మ లలిత, జవాబు ఏం రాయమంటావు? మీ ఇష్టం వదినా. లలిత ఈ కాలం పిల్లల్లా కాదు, పెద్దవాళ్ల మాట దేన్ని కాదనదు. వాళ్ళనొచ్చి పిల్లని చూసుకోమని రాయండి. అలాగే, మంచి రోజు చూసుకొని రమ్మంటాను. कैसे हो भाई? ఎవరయ్యా నువ్వు? हम जफर खान है, कबूल से आए हैं. तुम्हारे बीबी घर में नहीं है क्या? మా ఆవిడ ఉంది, ఇంట్లోనే తగలడింది. अरे यार क्या हुआ? बीबी से नाराज हो गए क्या? కోపంగా ఉండగా దాని ప్రవర్తన బాగుంటే కదా ప్రేమగా ఉండేది. क्या हुआ? ఆ గొడవ నీకెందుకు, అది మా పర్సనల్ విషయం. ఇంతకీ నీకు ఎవరు కావాలి? नागलिंगम साहब. ఆయన బయటికి వెళ్ళారు, సాయంత్రం దాకా రారు. अच्छी बात है, हम फिर मिलेंगे. इल्लिल्लाही बिस्मिल्लाही. మామా, నీ ట్రిక్కులు నా దగ్గర. పఠాను వేషం కాదు, నువ్వు సైతాను వేషం వేసినా ఇట్టే పట్టేస్తాను. నీ బొంద హిందీ సన్నాసికుంక. నేను రా నాగలింగాన్ని. అయ్యా తమరా, ఈ వేషం ఏమిటండి, చాలా కొత్తగా ఉంది. మోహన్ చెప్తున్న విషయాలు నిజమో కాదునని మారు వేషంలో వచ్చి కూపిలాగా. అవన్నీ నిజాలే అని తెలిసిపోయి, సరే నేను బయట నిలబడి ఉంటాను, కాస్త కాఫీ పట్టరా. అది తాగి అమ్మాయిని కూడా టెస్ట్ చేయాలి. చిత్తం. ఇల్లిల్లాహీ. ఏయ్ కాంబే సాలా, టైలో టైలో టైలో. ఎవడారు? వదలో, ఇది నా ఇల్లు. రోజు నేను ఇలా పైప్ పట్టుకుని పైకి పెడతా, అది నాకు సరదా. వదలో. ఏయ్ హమ్ నాగలింగం కు బోల్తే. నాగలింగంతో కాదురా, వాడి బాబు బోడిలింగంతో చెప్పుకో. ఆ నాగలింగం ఒక దౌర్భాగ్యుడు, దగుల్బాజీ, దరిద్రుడు. చుప్ రహో భాయ్. శ్మశానంలో సగం కాలని ఎముకలు ఎత్తుకెళ్ళి ఎరువుల కంపెనీకి అమ్ముకునేవాడు మొహం వాడును. ఖామోష్ భాయ్ ఖామోష్. మర్యాదగా వదులుతావా లేదా? నేను వదలను. వదలో. ప్రసాద్, నేను నాగలింగాన్ని మీ గుట్టు బయట పెట్టడానికి మారు వేషం వేశాను. నేను నమ్మను. నాగలింగంతో కూడా దరిద్రమైన ఫేసే అయినా నీంత దరిద్రమైన ఫేస్ కాదు. వాడికి పుచ్చంకాయ మొహం గాని నీలా చచ్చంకాయ మొహం కాదు. ఒక్కసారి నా చేతులు వదలు, మీసం గడ్డం తీసి నా చార్మింగ్ ఫేస్ చూపిస్తా. నేను వదలను. నీది చార్మింగ్ ఫేసా? నీ లత్తుకోడు మొహానికి తోడు నువ్వే నాగలింగాన్ని అంటావా? ఆయన ఎక్కడ, నువ్వెక్కడ? నిన్ను నాయనా మోహన్, వచ్చే సుభద్ర. పద్మ పద్మ, ఏడివాడు? ఎవరు? వాడే ఆ ప్రసాద్ గాడు. ఏ ప్రసాద్? ఏమీ తెలియని నంగరాజులా మాట్లాడకు.
ఆ ప్రసాద్ గారు పైపు పట్టుకుని పైకి రావడం మామగారు కళ్ళారా చూశారు. నాకేమీ తెలీదండి. తలనొప్పిగా ఉంటే పడుకున్నాను. ఏమిటి అమ్మా ఇది? పరువైన ఇంటి ఆడపిల్ల ప్రవర్తించాల్సిన పద్ధతేనా ఇది? పరువు అది ఎలాగో చెట్టెక్కేసింది. మనశ్శాంతికి అయినా బతుకుదామని ఈ ఊరొస్తే ఈ 2 గ్రహాలు ఇక్కడికి తయారయ్యాయి. వాడెక్కడా అయిపోలేడు. వాడు పైకి రావడం నేను కళ్ళారా చూశానన్న భయంతో పారిపోయినట్టున్నాడు పిరికి వేతవా. పచ్చటి కాపురంలో నిప్పులు పోయటానికి వాడెక్కడ దాపించాడండి కర్మ. మన బంగారం మంచిదైతే పరాయి వాళ్ళని ఆడిపోసుకోనక్కర్లేదు. ఏమైనా పద్మ, ఆ ప్రసాద్ గారు మన ఇంటి వైపు కన్నెత్తి చూసినా సరే నిన్నొక్క క్షణం కూడా ఇంట్లో ఉండేవను. ఇలాంటి సిగ్గుచేటి పనులు నా కొంపలో దొరకడానికి నేను ఒప్పుకోను. చచ్చ నాయనా మోహన్, మంచితనము మంచినీళ్లు ఒక్కలాంటివే. మనకు అవసరమైనప్పుడు దొరకవు. ఈ పోలికేం బాగుంటలేదు మామగారు. అది నాకు తెలుసు. ఏదో నా నోటికి అలా వచ్చేసిందంటే వినూరుకో. హలో హలో సైకిల్ అబ్బాయ్, మీరు ఈ ఊళ్ళో మా అన్నయ్యకి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయింది. అవును, ఈ ఊళ్ళో మీరేం చేస్తున్నారు? స్నేహితుడిని చూడడానికి వచ్చాను. స్నేహితుడినా స్నేహితురాల్నా? స్నేహితుడిని చూడడానికి వస్తే స్నేహితురాలు కనిపించింది. గర్ల్, మీ లవ్ అఫైర్ ఎంతవరకు వచ్చింది ఆవిడతో? ఆవిడంటే ఎవరు? అదే ఆ రోజు ట్యాంక్ బండ్ మీద చూశాను కదా మీ జంటని. లలిత గారు, ఒక్క మాట. మొహమాటం వల్ల, కాళ్ళు వణకడం వల్ల, చేతులు కొంకర్లు పోవడం వల్ల ఈ మాట నా నోటితో మీ చెవిని వేయలేకపోయాను. నేను ప్రేమించిన మాట నిజమే కానీ అది ఆవిడ్ని కాదు. ఇంకెవరిని? మిమ్మల్ని. ఎస్, మిమ్మల్ని. ఒట్టు వెళ్ళిపోతున్నారే? రోజుకో ప్యాంట్ మార్చినట్టు ప్రేమను మార్చే మగవాళ్ళంటే నాకు అసహ్యం. నేను చెప్పేది నిజం లలిత గారు. మొదటి నుంచి నేను ప్రేమించింది మిమ్మల్ని. ఆ రోజు ట్యాంక్ బండ్ మీద ఏం జరిగిందంటే... అనవసరం, ఆ వివరాలు నాకు అనవసరం. నా గురించి పిచ్చి పిచ్చి ఊహలను పెట్టుకోకండి. వైది బై, ఎల్లుండి నన్ను చూసుకోవడానికి పెళ్లి వారు వస్తున్నారు. ఓ నెలలోపు నా పెళ్లి అయిపోతుంది. పెట్టి సర్దుతున్నావేంట్రా? నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి? వల్లకాట్లోకి. అదేమిట్రా బాబు, నీకు 1000 దండాలు, నీ నాటకానికి 10,000 దండాలు. నా దోనం చూసుకొని. ఇప్పుడు ఏమైందని? ఏదో అయింది, అది మాత్రం చెప్పను. ఏ కొండదొర శాపమా? నా శాబ్దం. ఆ కొండదొరే నా కొంప ఉంచాడు. రే మోహన్, జరిగిందంతా చెప్పేస్తాను. నవ్వరా, నవ్వు. నీకు అన్ని నవ్వులాటగానే ఉంటాయి. బాగుందిరా నీ గొడవ. కొండదొర శాపానికి భయపడింది ఈ ప్రేమ కూడా నాకు కూడా చెప్పకుండా దాచావా? ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య ఊళ్ళో సెటిల్ అవడంతో ప్రస్తుతం తను ఇక్కడే ఉందిరా. ఇంతకే కలిసి మాట్లాడాను. అసలే నేను పద్మప్రియుడని మండిపడుతోంది. ఇంకా ఈ ఊళ్ళో నేను ఆడే నాటకం తెలిసిందంటే మొదటికే చెడుతుంది. రే మోహన్, ఈ డ్రామా ఫుల్ స్టాప్ పెట్టేసి నేను మాయమైపోతాను రా. ఆ రోజు మనం ఏమనుకున్నాం రా? ఎన్ని అవాంతరాలు, ఎన్ని అడ్డంకులు వచ్చినా నాగలింగంలో మార్పు వచ్చేంత వరకు మనం పట్టు సడలకూడదు అనుకున్నావా? అనుకున్నాం అనుకో, కానీ ఎల్లుండే మా లలితకి పెళ్లి చూపులట్రా. ఈ నాటకంలో ఇరుక్కుపోయి తనను దూరం చేసుకోలేను. నన్ను వదిలేరా. నువ్వు మనసిచ్చిన పిల్లతోనే నీ పెళ్లి జరిపించే పూచి నాది. 4 రోజులు ఆగు. ఎల్లుండే పెళ్లి చూపులు అన్నావు కదా, ఆ వచ్చే పెళ్లి కొడుకుని బస్ స్టాప్ లోనే బెదరగొట్టి పంపేస్తాను. ఆ పని నాకు వదిలి. బస్సు ఎన్నింటికి వస్తుందన్నారా? వచ్చేసే టైం అయిందిరా. రే మోహన్. హాయ్ త్యాగు. నువ్వు ఈ ఊళ్ళో ఉన్నావు ఏట్రా? పనుండి వచ్చాను. బస్సులో తెలిసిన వాళ్ళు వస్తున్నారని వెయిట్ చేస్తున్నాను. అవును, నువ్వు ఎక్కడికి వచ్చావంటి? పెళ్లి చూపులకి. పెళ్లి చూపులకి? ఎవరింటికి? నారాయణమూర్తి గారిని, ఈ ఊళ్ళో స్కూల్ హెడ్ మాస్టర్. ఆ పెళ్లి కొడుకు నువ్వేనా? సరిపోయింది. ఇక్కడ కూడా నీకేదైనా లింక్ ఉందా? లింక్ ఉంది కానీ అది నాకు కాదు, మా వాడికి. మై ఫ్రెండ్ ప్రసాద్. హలో త్యాగు. కంగ్రాట్స్ సార్, ఆల్ ద బెస్ట్. ఒరే, నేను ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతాను రా. సారీ త్యాగు, రెండోసారి కూడా. ఒరే, నా పేరే త్యాగరాజు. ఇలా త్యాగాలు చేయడమే మన జీవితం. నీకు తెలిసినంత వరకు నేను వెనక్కి వెళ్ళిపోయింది 2 సార్లే, కానీ నిజానికి నేను తిరిగి వెళ్ళింది 22 సార్లు. వస్తాను, బాయ్, ఆల్ ద బెస్ట్. చూసావరా, ఆడంకి తొలగించేశాను. ఇంకా లలిత నీదే. ఇంతవరకు ప్లాన్ పకడ్బందీగానే జరుగుతోంది. నాగలింగం ఎటు తెలుసుకోలేని అయోమయంలో పడి కొట్టుకుంటున్నాడు. 4 రోజుల్లో మా నాన్నగారు గుర్రం వేసుకుని రావడంతో ఈ నాటకం పూర్తయిపోతుంది పద్మ. నాకేమిటో భయంగా ఉంటుందండి. దీన్ని త్వరగా పూర్తి చేసేయండి. హలో
హలో, మీతో ఒక నిమిషం మాట్లాడాలి. అది తర్వాత మాట్లాడుతారు కానీ ముందు మీ ప్రేమ విషయం ఏమైందో చెప్పండి. నేను మీతో మాట్లాడాలన్నది ఆ విషయమే. చెప్పండి, ఏమిటది? ఆయన ముందు వారు మా వారు. మీ వారా? ఏం పర్లేదు, చెప్పండి. ఇది వరకు మీరు ప్రేమించింది ఏంటి? మరి ఆ రోజు ట్యాంక్ బండ్ మీద మీరు ప్రసాద్తో మాట్లాడారు? సారీ ఫర్ ద ఇంటరప్షన్. మీ అనుమానం నాకు అర్థమైంది. పద్మ మా ప్రసాద్ని తోడబుట్టిన వాళ్ళ ట్రీట్ చేస్తుంది. ఆ రోజు నాకు ట్యాంక్ బండ్ దగ్గరికి రావడానికి వీల్లేక ఆ మాటే ప్రసాద్ ద్వారా కబురు పంపించాను. మీరు పద్మని ప్రసాద్ని చూసి అపార్థం చేసుకున్నట్టున్నారు. నిజమా? ప్రామిస్. ఎక్కడికి? ప్రసాద్ గారు, మీరా? మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. మీకు క్షమాపణలు చెప్పి వెళ్దామని వచ్చాను. ఐఎమ్ సారీ. మీరు మాట్లాడేది ఏ విషయం గురించి? ఆ విషయం నేను చెప్తాను రా. ఆ రోజు ట్యాంక్ బండ్ మీద నిన్ను పద్మని చూసి మీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అనుకుందట లలిత. అందుకే మొన్న మీరు కలిసినప్పుడు కూడా మీతో కోపంగా మాట్లాడాను. ఏమీ అనుకోకండి. నీకు లలితకి పెళ్లి జరిపించే బాధ్యత నాదన్నాను, మాట నిలబెట్టుకున్నాను. రేపు ఎల్లుండో నారాయణమూర్తి గారిని కలిసి మీ పెళ్లి విషయం మాట్లాడతాను. సరేనా? థ్యాంక్స్ సార్. సన్నాసి వాడిని పోనీ ఒక పట్టుకో, తాడు తెస్తాను, కట్టి అతను పడేస్తాం. ఇదేమిటి ఇలా పడిపోయావేమిటి? అసలు ఏం జరిగింది? చెంబరిక బసలు, కరబూజ, బరకాసి, శివకాశి, ఢమకూసి, నీ అమ్మ కడుపు మాడిపోను, నీ భాష మారిపోయింది ఏమిట్రా? మతికాని చెలించిందా? అసలు వాడు ఏం చేశాడు నిన్ను? నీ మీద చేయించినాడా? అమ్మా అమ్మా, పట్టపగ ఇంట్లో త్వరపడి ఇంత అఘాత్యం చేస్తాడా? వాడిని క్షమించడానికి వీల్లేదు. పాండుగాడికి ఫోన్ చేస్తాను. హలో, నేను. నువ్వా? నువ్వు వెంటనే మా ఊరు రావాలి. మీ ఊరు రావాలా? ఎందుకు? రావాలంటే అర్జెంటు. గర్జించవే నీ ధీమా వర్షించవే, గిట్టనోళ్ళు గింజుకున్నా తొడగొట్టి పడగొట్టి కొట్టవే. ప్రేమా గర్జించవే నీ ధీమా వర్షించవే, గిట్టనోళ్ళు గింజుకున్నా తొడగొట్టి పడగొట్టి కొట్టవే. ప్రేమా గర్జించవే నీ ధీమా వర్షించవే. పాండుగాడు ఇంకా రాలేదేమిటబ్బా? రే, టైం ఎంత అయింది? 5:15 అయిందండి అయ్యా. కాఫీ తీసుకోండి అయ్యా. అక్కడ ఏముందని తీసుకొని నీ బొందా? అరే, కాఫీ ఏమైంది? కాకెత్తుకుపోయింది. చూడరే, కొందరు అదృష్టవంతులకి మెదడు మోకాల్లో అయినా ఉంటుంది. నీకది అరికాల్లో కూడా లేదు. అది నా దురదృష్టం, నా దురదృష్టం. ఒరే సన్నాసి, ఆ కారు దిగిన పెద్ద మనిషిని అలాగే గుట్ట మీద గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ జరుగుతున్న విచిత్రాన్ని చూసి సంబరంతో గంతులేసుకోమ్మా.